రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. వంశీమోహన్ కు సంబంధించి 8 ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టారు. వంశీమోహన్ శరలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్టీఓగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున ఆస్తులు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, వరుసగా ప్రభుత్వ అధికారులు ఏసీబీకి పట్టుబడటం కలకలం రేపుతోంది. అందులో చాలా కీలకమైన పదవుల్లో ఉండే అధికారులు పట్టుబడుతుండడం అయితే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భూములకు సంబంధించి అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కు దగ్గరగా ఉండే వారు ఎక్కువగా ఈ ఏసీబీకి పట్టుబడుతున్నాం అయితే ఖచ్చితంగా మనకు సిటీలో ఒక హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇదైతే డిప్యూటీ కలెక్టర్ రంగారెడ్డి ఇటు మేడ్చల్ సంబంధించి ముఖ్యంగా మేడ్చల్ సంబంధించి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ సంబంధించిన ఇళ్లను ప్రస్తుతం సోదాలు ఏసీబీ అధికారులు కొనసాగిస్తున్నారు. ఆయనకు సంబంధించి 8 ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనే ఈ తనిఖీలు కొనసాగిస్తున్నట్టుగా మనకు ఏసీబీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. చాలా చోట్ల ఆర్డీఓగా పనిచేసిన సమయంలో ముఖ్యంగా శేర్లింగంపల్లి లాంటి ఒక కీలకమైన ప్రాంతంలో ఆయన ఆర్డీఓగా పనిచేశారు. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టుకున్నారనే ఆరోపణలు వంశీమోహన్ పై ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ముఖ్యంగా మనకి ఇటు భారత్ సింగారం కావచ్చు, అబ్దుల్లాపూర్ మెట్ ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్ని తన మామ పేరు మీదకి రిజిస్టర్ చేయించి వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు డెవలప్మెంట్ కూడా ఇచ్చినట్టుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి అన్నిటికి సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు, ఏసీబీ అధికారులు చేస్తున్నారు. 8 ఎకరాలు పైగానే భూమి ఆయన కాజేసినట్టుగా ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇటు చాలా వరకు మనకి ఆయన సంబంధించిన అక్రమాస్తులు ఇప్పటికే గుర్తించింది ఏసీబీ. సాయంత్రం వరకు పూర్తి స్థాయి దీనికి సంబంధించిన వివరాలు అందించేందుకైతే ఏసీబీ అధికారులు ప్రస్తుతం వివరాలు సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం మనకి పూర్తి వివరాలతో కూడిన టెస్ట్ నోట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 100 కోట్ల ఆస్తులు గుర్తించారు. ఆయన పేరు మీద, ఆయన బినామీల పేరు మీద చాలా ఆస్తులు ఉన్నట్టుగైతే గుర్తించారు. ప్రస్తుతం ఈ అంశం ఇటు రెవెన్యూ, ఆ తర్వాత నగరంలో ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రమణ, అలాగే ఈ రైడ్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఇంకా ఎంతవరకు సాగే అవకాశం ఉంది, అలాగే ఏమైనా కీలక డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? చాలా వరకు అంటే ఆస్తులకు సంబంధించి చాలా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 8 ఫ్లాట్స్ ఆయనకు సంబంధించిన 8 ఫ్లాట్స్ ను గుర్తించారు. అవన్నీ కూడా చాలా కీలకమైన ప్రాంతాల్లోనే ఉన్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులను వారు గుర్తించారు. ఇక ల్యాండ్ కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించిన ఏవైతే పేపర్స్ ఉంటాయో వాటికి సంబంధించి కావచ్చు, బంగారు నగలు, క్యాష్, ఇట్లా పెద్ద మొత్తంలో స్వాధీనం చేస్తున్నారు. ఇంకా కొనసాగుతున్నాయి ప్రస్తుత రైతులు చాలా ప్రాంతాల్లో 8 ప్రాంతాల్లో ఇప్పుడు వరుసగా ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. సాయంత్రం మనకు పూర్తి స్థాయి వివరాలు అందించేటైతే ఏసీబీ అధికారులు ప్రస్తుతం అంటే మనకి ఇప్పుడు మధ్యాహ్నం ఉంది కాబట్టి ఇంకా సాయంత్రం వరకు ఈ యొక్క సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ సాయంత్రం తర్వాత దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అంటే ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా ప్రస్తుతం ఎక్కగలుగుతున్నారు కాబట్టి మొత్తం ఆస్తుల విలువ ఎంత అనేది మనకు సాయంత్రం వరకు వివరాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.